నమస్తే, నేను మీ కృష్ణ. ఆంధ్ర రాష్ట్రంలో మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడం జరిగింది. అయితే చాలామంది వారి అభిమానులు బెట్టింగ్లు కాసి డబ్బులు పోగొట్టుకోవడం జరిగింది. పార్టీ కార్యకర్తల కానుంచి, నాయకుల కానుంచి మిగతా వీళ్ళందరూ కూడా కొన్ని సంస్థలను పేరు పెట్టి ఈ సంస్థల వల్ల మేము డబ్బులు కోల్పోయామని అనడం నేను సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాను. అయితే వీటన్నిటికీ మీరు గనక ఆలోచించుకుంటే ఖచ్చితంగా కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడ మేము గెలుస్తామని కానీ ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు లండన్కి వెళ్ళే ముందు హైపాక్ టీంతో మాట్లాడుతూ మనం గత ఎన్నికల కంటే ఎన్నికల్లో ఇంకా ఎక్కువ సీట్లు మనం పొందబోతున్నామని చెప్పి వెళ్ళడంతో సర్వే సంస్థలు కూడా ఆయన మాటల వల్ల సర్వే సంస్థలు పోస్ట్ పోల్ సర్వేలు జనాలు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తారు అనే భయంతో సర్వే సంస్థలకు నిజం చెప్పలేకపోయారు. అదే కాదు, 5 ఏళ్లలో ఆ ప్రభుత్వం మీద భయం, అంటే ఏం చేస్తే ఏం చేస్తారు, జైలుకి తీసుకెళ్తారో, ఏం చేస్తారనే భయం జనాల్లో ఉంది. అంతేకాకుండా సంక్షేమ పథకాలు అన్నీ ఇచ్చి ఉన్నారు కాబట్టి ఈ సంక్షేమ పథకాలు ఎక్కడ మాకు రావో అని ఆ భయంతో కూడా సర్వే సంస్థలకి చెప్పలేదు. అందుకే మీరు చూస్తే కేకే సర్వే సంస్థ తప్పించి మిగతా సర్వే సంస్థలు ఏవి కూడా ఖచ్చితమైన ఫలితాలు ఇవ్వలేకపోయాయి. ఇప్పుడు కూటమికి 120 సీట్లు వస్తాయని చెప్పిన వాళ్ళు కూడా సక్సెస్ అయినట్లు కాదు, 110 సీట్లు వస్తాయని చెప్పిన వాళ్ళు కూడా సక్సెస్ అయినట్లు కాదు. ఎందుకంటే వాళ్ళు నిజంగా జనాల నాడి పట్టుకోలేనట్లే. కాబట్టి దీని అంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి గారే.